శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో జనసేన పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. తొలి జాబితాలో స్థానం దక్కించుకున్న ఎచ్చెర్ల నియోజకవర్గ అభ్యర్థి జనార్దన్ ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు. జనసేన అధినేత తనపై పూర్తి విశ్వాసంతో బాధ్యతలు అప్పగించినందుకు సంతోషంగా ఉందన్నారు. జనసేన సిద్ధాంతాలను ప్రజలకు వివరిస్తూ పార్టీ గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జయం ఏంటంటే యువకులకి మంచి విద్యావంతులకి రాబోయే రోజుల్లో భావితరాలు వాళ్ళ హావభావాలు తెలుసుకొని భావితరాల్లోన వీళ్ళు కష్టపడతారు, పైకి వస్తారు, పార్టీని బరోబుద్ధి చేస్తారు, ప్రజలకు న్యాయం చేస్తారని ఆయన మనసులో దృక్పథం కలిగిన వాళ్ళకే సీట్ ఇవ్వడం జరిగింది. ఒకటి నన్నే ఉదాహరణ తీసుకోండి. నేను సామాన్యంగా ఒక గ్రామ సర్పంచ్ని. జనరల్గా గ్రామ సర్పంచ్కి ఎమ్మెల్యే సీట్ రావడం అనేది చాలా అరుదు. అలాంటిది నాలాంటికి ఆయన సీట్ ఇచ్చాడంటే దానికి ఉదాహరణ నేనే. ఎందుకంటే యువకుడి తాలూకా శక్తి సామర్థ్యాలు ఆయన తెలుసుకొని ఎంతమంది అన్నా ఏదన్నా అవన్నీ పక్కన పెట్టి ఇలాంటి వ్యక్తికి ఇస్తే ప్రజల్లో పోరాడతాడు, ప్రజల కోసం న్యాయం చేస్తాడు, ప్రజల కోసం ఏదైనా పోరాడతాడు, నా సిద్ధాంతాలకు తగినవాడని చెప్పేసి గుర్తించి నాకు ఇవ్వడం జరిగింది. అదే ఆయన ఏ విధంగా అది ఇచ్చాడో అదేవిధంగా ఎచ్చెర్ల నియోజకవర్గంలో జనసేన జెండాని ఎగరవేసి మొదటి సీటు గిఫ్ట్ కింద ఆయనకి ఇవ్వడానికి కూడా నేను సాయశక్తులకు కృషి చేస్తాను. కానీ నాకు వేరే పార్టీ వాళ్ళని విమర్శించడం కానీ వేరే వ్యక్తిగతంగా విమర్శించడం కానీ మాకు అవసరం లేదు. మా జనసేన తాలూకా మా పార్టీ తాలూకా జనసేన సిద్ధాంతాలే మా మేనిఫెస్టో మా ముందు తీసుకెళ్ళి మా జన సైనికులే బాగా ఆ రోజు మన స్వాతంత్రం రావడానికి గాంధీ మహాత్ములు వెనకాల ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది ఉండి సాధించి మన స్వాతంత్రం తెచ్చారో అదేవిధంగా జన సైనికులు ఎన్నోళ్ళు అదేవిధంగా మార్పు కోరి ఒక మంచి నాయకుడు రావాలని, ఒక మంచి అధినేత రావాలని కోరుకోవడం జరుగుతుంది. ప్రజల్లో అక్కచెల్లెలు ఉన్నాయండి, తల్లిదండ్రులు ఉన్నాయండి, అన్నదమ్ములు ఉన్నాయండి, ఎవరు ఉన్నాయండి, గ్రామాల్లో మన దేశంలో మన రాష్ట్రంలో మార్పు కోసం కోరుకుంటున్నారు.